ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రార్థనతోటి మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన. కృప కలిగిన, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రమైన తండ్రి, మరి ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో అనేక ప్రాంతాల నుంచి జూమ్ మీటింగ్ ద్వారా కూడి ఉన్నాయన, అందుని బట్టి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. మరి ఈ సమయంలో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి, నోటి దొరగా వాడుకోండి. ఉన్నట్లుగా ప్రకటించడానికి మీ యొక్క శక్తిని, జ్ఞానం దయచేయండి ఆయన. అవును తండ్రి, మరి అందరైతే తండ్రి జూమ్ మీటింగ్లకు వచ్చి వింటూ ఉన్నారో తండ్రి, మరి వారందరూ కూడా తండ్రి వాక్యాన్ని గ్రహించగలిగి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి ప్రాముఖ్యమైనటువంటి అంశము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి ప్రధాన అంశంగా మనము అనేకమైనటువంటి పాఠాలను ఇప్పటివరకు నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ రోజున మనం నేర్చుకునేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ కృపావరములను అనుగ్రహించు పరిశుద్ధాత్మను మరి దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు. ఈరోజు మన ప్రధాన అంశము కృపావరములను అనుగ్రహించు పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు. మనం ఇంతకు ముందు ఆత్మను గురించి, వాగ్దానం గురించి మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ రోజున మరి కృపావరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్ముడిని మరి దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు అనేటువంటి అంశం ద్వారా మరి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే యేసుక్రీస్తు వారి గురించి, అదే విధముగా పరిశుద్ధాత్ముడి గురించి కూడా ప్రవచనాలు మరి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. పరిశుద్ధాత్ముడు వచ్చి మరి ఏ విధముగా నడిపిస్తాడు, మరి వాక్యము ఎక్కడ ఉంటుంది అనేటువంటిది అనేకమైన విషయాలు మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల ద్వారాగా ప్రవచించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారి గురించి కూడా ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆయన రావటం వలన లోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి అనేటువంటివి మరి ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. మరి అయితే మరి ఈ రోజున మనం నేర్చుకునేటువంటి యొక్క ప్రధాన అంశంలో దేవుడి యొక్క సంకల్పము, దేవుని యొక్క అనాది సంకల్పంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యములు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యము ఎలా ఉంటుంది, ఈ పరిశుద్ధాత్ముడు గురించి మరి ఎందుకు వాగ్దానం చేయవలసి వచ్చింది, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సర్వసత్యము నడిపించక మునుపు జరిగినటువంటి యొక్క పరిస్థితులు ఏమిటి అనేటువంటి దానిలో మనం ప్రధానంగా ధర్మశాస్త్రం గురించి, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకున్నాం. అది ఏమిటంటే, ఇశ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. అయితే ధర్మశాస్త్రము మంచిదా కాదా అని పరిశీలన చేస్తే మంచిది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది, సత్యమైనది, యథార్థమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనది అని కూడా స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. అదే విధముగా ధర్మశాస్త్రం యొక్క స్వభావము ఏమిటంటే, ధర్మశాస్త్రానుకూలముగా అనుసరిస్తే అది మేలైనదే, లేకపోతే ధర్మశాస్త్రము వలన శాపగ్రస్తులుగా తీర్చబడతారు. అదేవిధంగా ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియజేస్తుంది, కానీ పాపము తీసివేసేటువంటి బలము ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రం అనుసరించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ధర్మశాస్త్రం అతిక్రమించినటువంటి వారు ఏమవుతారు, శాపగ్రస్తులుగా తీర్చబడతారు. ఇది దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలుకి మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మరి అటువంటి ధర్మశాస్త్రం గురించి మనం గత వారంలో స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. అయితే ఇశ్రాయేలు ధర్మశాస్త్రంను అనుసరించారా, అతిక్రమించారా అంటే వారు అతిక్రమించినట్లుగానే మనం చూస్తా ఉన్నాం. మరి ఆ కాలంలో ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు ఉన్నారు, ధర్మశాస్త్రం కలిగినటువంటి దేవుని జనాంగంగా పిలువబడే ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. మరి అయితే వారి యొక్క స్థితి ఏమిటి, ధర్మశాస్త్రం లేని అన్యజనుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ కాలంలో ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను చేసిన ఎడల వారు
ధర్మశాస్త్రం లేని వారైనను తామే ధర్మశాస్త్రం అన్నట్టుగా ఉంటారు అనేటువంటిది లేఖనం చెప్పబడుతుంటారు. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటువంటి కాలానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అంటే అందరూ అంటే ఎవరు? దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు, అదే విధంగా దేవుని జనాంగము కానీ అన్యజనులుగా పిలబడుతున్న వారు. వీరిరువురు కూడా ఎలా ఉన్నారు అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి అది. మరి ఎలాగైతే మరి ధర్మశాస్త్రము ఏమై ఉన్నది అంటే అందరినీ పాపంలో బంధించి వేసింది. ఇది లేఖనంలో కనుక మనం పరిశీలన చేసినట్టయితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించింది. అంటే నాటి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, వారు అతిక్రమించారు. దేవుని జనాంగము కానీ అన్యజనులు కూడా వారు కూడా పాపంలోనే ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. అందుకని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందుకని ఏం చెప్పబడతా ఉందంటే రోమపత్రిక 3:9లో అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నారు. ఇంతకు ముందు అంటే దోషారోపణ ఏ విధముగా ఉన్నారు అంటే పాపమునకు లోనై ఉన్నారు. పాపమునకు లోనై ఉండటానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఇది ధర్మశాస్త్రం చెప్పబడతా ఉంది. అంటే ధర్మశాస్త్రం ఎలా ఉందంటే చెరలో ఉంచబడినట్లు మనం అందరం కూడా ధర్మశాస్త్రం లోనైన వారం అయితే అనేది కూడా చెప్పబడతా ఉంది, చెరలో ఉంచబడినట్లు. మరి గలతీ పత్రిక 3:2 చదువుకున్నాం ఒకసారి. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఏమంటున్నాడు? విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించిన వారముగా చెరలో ఉంచబడినట్టు. ఎక్కడ ఉంచబడినట్టు ఉంటుంది ధర్మశాస్త్రం అంటే? చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రం లోనైన వారం అవుతుంది. మరి ఈ విధముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే చెరలో ఉంచబడినట్లుగా వారు ధర్మశాస్త్రం లోనైన వారు ఉంటున్నారు. అదే విధముగా పాపములో బంధించబడినట్లుగా చెప్పబడతా ఉంది. మరి అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి గల ప్రధాన కారణం ఏమిటి? మరి అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించి మరి ఎందుకు మరి ప్రవచించారు? ఆయన ఏమని ప్రవచించారు? ఆయన గురించి ఆయన ఏ విధముగా ప్రవచించారు? మనం ఇవన్నీ కూడా మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుసుకోవడం ప్రధాన కారణం ఏమిటి అంటే మరి పరిశుద్ధాత్మను గురించి దేవుడు వాగ్దానం చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటి? మరి ఒకప్పుడు ఉన్నటువంటి దేవుని జనాంగంగా పిలువబడిన ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం లోనయ్యి వారి యొక్క స్థితి చెరలో ఉంచబడినట్లుగా ఉన్నారు, పాపంలో బంధించబడినట్లుగా ఉన్నారు. వారు పాపం అనే చెరలో బంధించబడి ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. అందుకనే మరి అక్కడ ఉన్నటువంటి దేవుని జనాంగంగా పిలువ ఇశ్రాయేలు కావచ్చు, అదేవిధంగా అన్యజనులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాపం అందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మరి ఈ స్థితిలో మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరి పాప శరీరాకారంతో ఎందుకు వచ్చాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి, ఎవరిని? తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. తన ప్రజలు అయినటువంటి ఇశ్రాయేలీలు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరికి పరిచారకుడు వచ్చి ఉన్నాడు అంటే తన స్వజనులు, తన దేవుని జనాంగంగా ఇశ్రాయేలుకే వరకు వచ్చాడు. అందుకని సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన యేసుక్రీస్తు వారు అనేటువంటి లేఖనం చెప్పబడుతుంది. ఎవరికి పరిచారకుడు వచ్చాడు? సున్నతి గల వారికి. అందుకని యేసుక్రీస్తు తన ప్రత్యక్షంగా బోధించిన కాలంలో తన శిష్యులతో ఏమంటున్నాడు అంటే అన్ని జనదారులకు వెళ్ళొద్దు, నశించిన ఇశ్రాయేలు ఇంటి వారి వద్దకు మీరు వెళ్ళండి అన్నాడు. అదే విధముగా తను కూడా ఎవరి వద్దకు పంపాడు అంటే తన జనులైన ఇశ్రాయేలు ఇంటి వరకు నన్ను పంపాడు, కానీ మరి ఎవరి వద్దకు నన్ను పంపలేదు అని యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షంగా బోధించిన కారణం చెప్తున్నాడు. అందుకనే ఏం చెప్పబడుతూ ఉందంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు, తన ప్రజలను. మరి ఈ విధముగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి పాపముల నుండి రక్షించేవాడు, పాపమును తీసివేసేటువంటి వాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది.
ఇంకా తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 1:15 ఏం రాయబడింది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అనేటువంటి చెప్పబడుతుంది. ఎందుకోసం వచ్చాడు యేసుక్రీస్తు వారు అంటే పాపులను రక్షించటానికి, పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి, పాపాలు తీసివేయటానికి, తన ప్రజలను రక్షించడానికి. మరి అంతకుముందు ఉన్న స్థితి ఏమిటంటే అందరూ పాపంలో బంధించబడి ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనే మహిమను పొందలేకపోతున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడంటే పాపులను రక్షించడానికి, పాపాన్ని తీసివేయటానికి, అపవాది క్రియలు అయిపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చిన మనం చూస్తున్నాం పిల్లలు. అందుకనే యేసుక్రీస్తు వారు మరి వచ్చి ఏం చేస్తున్నాడు? పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు. చాలా మంది నేటి కాలంలో మరి దేనికోసం యేసుక్రీస్తు వద్దకు వస్తూ ఉన్నారు అంటే వివాహాల కొరకు, లేకపోతే ఉద్యోగాల కొరకు, లేకపోతే అప్పుల బాధలు తీరతాయనో, ఇంకా అనేకమైనటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు క్రీస్తు వరకు వస్తూ ఉన్నారు. కానీ అది మరి లేఖనాల ప్రకారంగా సరైనదా అంటే అది సరైనది కాదు. మరి లేఖనాలు యేసుక్రీస్తు వారు రావడానికి ప్రధాన కారణం చెప్పబడతా ఉందంటే పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు వారు ఏమి చేస్తే ఆ పాపము తీసివేయబడుతుంది? మరి పాపము ఈ లోకంలోనికి ఎలా వచ్చింది? మరి ఏది లేకపోతే పాపము లేకపోవును? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి మరి అమలులో ఉన్నటువంటి చట్టము మరి ఆయన దేనిని బట్టి అనుసరించాలి? ఆయన వచ్చేటప్పటికి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి చట్టం ఏమిటి అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మరి ఏ చట్టం అమల్లో ఉందంటే ధర్మశాస్త్రము. దేవుడు మోషే ద్వారాగా అనుగ్రహమైన ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చింది. మరి దేని వలన పాపులుగా తీర్చబడ్డారు వారు అంటే ఆజ్ఞను అతిక్రమించటం వల్లనే పాపులుగా తీర్చబడ్డాడు. మరి పాపాన్ని తీసివేయాలంటే పాపంలోకున్నట్టు బలము ఏమిటో మనము తెలుసుకోవాలి. పాపంలోకున్న బలం ఏమిటి? ఏది లేకపోతే పాపం లేకపోను అని చెప్పబడతా ఉంది అంటే ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేకపోను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. చూడండి, అంటే లేఖనము అందరినీ పాపంలో బంధించింది. ఇది ప్రధానంగా అర్థమవుతా ఉంది. మరి లేఖనం ప్రకారం చదువుకున్న ఒకసారి రోమాపత్రిక 7:8-9 అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశను ఆయన పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రం లేకపోతే పాపము మృతం అంటున్నాడు. ఇంకేమంటుంది అంటే ధర్మశాస్త్రం అట ఉగ్రత పుట్టించును. ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించును. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి ఆయన ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఈ లోకానికి వచ్చాడు. మరి అయితే ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేకపోతు అంటున్నాడు. అదేవిధంగా ధర్మశాస్త్రం అట ఉగ్రతని పుట్టిస్తుంది అనేటువంటి చెప్పబడతా ఉంది. ధర్మశాస్త్రము రోమపత్రిక 4:15 ఏలయనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించము, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. అంటే అతిక్రమము కూడా ఉండదట ధర్మశాస్త్రం లేకపోతే. ఇంకా ధర్మశాస్త్ర గ్రంథం రాయబడి విధులన్నీ కూడా నిలకడగా ఉండని ప్రతి వాడు గట శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. అంటే ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడిన విధులు ఆజ్ఞలు ఉన్నాయో వాటిలో నిలకడగా ఉన్న ప్రతి వాడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడట? శాపగ్రస్తుడుగా మారిపోయాడు. మరి ఆ కాలంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం పిల్లారా. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఇది రోమపత్రిక 7:7-9 రాయబడి ఉంది. మరి కాబట్టి మేమేమందుము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును అంటున్నాడు పౌలు గారు. ఏం చెప్తా ఉన్నాడు? ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది అంటే ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే పాపము అని ధర్మశాస్త్రము చెప్తా ఉంది. అదే చెప్తున్నాడు, ధర్మశాస్త్రం వల్లనే గాని పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల
దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును అని చెప్తూ, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, పాపమట ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు నా యందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. అంటే ఆజ్ఞలు లేకపోతే పాపం లేదు. ఇంకా ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటాను, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం నాకు మరలా జీవం వచ్చాను, నేనైతే చనిపోతుని. ఇప్పుడు అంటే ధర్మశాస్త్రం యొక్క మరి స్వభావం ఎలా ఉంటుంది అంటే, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తము అది నాకు మరణకరమాయను. అది మరణానికి తీసుకువెళ్ళేదిలాగా ఉంది ధర్మశాస్త్రము అనేటువంటిది చెప్పబడతా ఉంది. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అంటే ధర్మశాస్త్రం ఏమున్నవి? ఆజ్ఞలు, విధులు, మరి కట్టడలు, మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అవన్నిటిని కూడా అనుసరించకపోతే ఏమవుతుంది? పాపము ఆరోపించబడుతుంది. అదే ధర్మశాస్త్రం లేకపోతే, ఆజ్ఞలు విధులు ఏం లేకపోతే పాపము ఆరోపించబడదు కదా. అదే రోమపత్రిక 5:13 చెప్తున్నాడు, ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే, మనము ఈ యొక్క టేబుల్ మీద ఒక గాజు గ్లాస్ పెట్టి ఉందాం అనుకున్నాం. ఇది పిల్లలు వచ్చేసి పడగొడితే వాళ్ళకి ఏం చెప్పలేదు కాబట్టి దానికి శిక్ష ఉండదు. అదే కనుక ఈ గ్లాసును కనుక తీసారంటే మిమ్మల్ని కొడతాను అని అన్నాం అనుకో, అది ఆజ్ఞగా ఇచ్చేసాం. అంటే వారికి ఏమైపోయింది అంటే, ఆ గ్లాసు కనుక తీస్తే కొడతారు అనే ఒక తప్పు అనేటువంటి తెలుస్తోంది. అదే కనుక ఆజ్ఞగా ఇవ్వకపోతే తప్పు అనేటువంటిది ఏమిటో కూడా తెలియదు. కనుకనే ఆ యొక్క పాపానికి బలము ధర్మశాస్త్రం అని చెప్తా ఉంది. ఈ యొక్క ఆజ్ఞల వలన పాపం అంటే ఏమిటో తెలియపరచబడతా ఉంది. ఆ పాపానికి ఉన్నటువంటి బలము ఏమిటంటే ధర్మశాస్త్రమే. ఇదే చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి 56 వచనాల్లో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ప్రధానంగా ఏమిటి అంటే, పాపాన్ని తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను పాపం నుండి విమోచించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కనుకనే మరి పాపాన్ని తీసివేయాలంటే మరి ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు అంటే ధర్మశాస్త్రాన్ని తీసేయాలి. అంటే లేఖనము అందరినీ పాపంలో బంధించింది. లేఖనం ఏం చేసింది? అందరినీ పాపంలో బంధించి వేసింది. కనుకనే ఆ బంధించినటువంటిది చెరలో ఉన్నట్లుగా మరి ధర్మశాస్త్రం లోనైన వారుగా ఉంటున్న స్థితిలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు మరి కొట్టివేయాలి. అంటే కొట్టివేయటం అంటే మాటలా? ధర్మశాస్త్రము ఎవరు కొట్టివేస్తారంటే, ధర్మశాస్త్రమును నియమించి అనుసరించి ధర్మశాస్త్ర ప్రకారంగా లోబడి జీవించినట్టు వారు మాత్రమే దాన్ని కొట్టివేయాలి. కనుకనే ధర్మశాస్త్రం ఎవరు నియమించారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నియమించిన వారిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఆ గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనం రాయబడి ఉంది. మరి ఎవరు నియమించారు? ధర్మశాస్త్రం నియమించిన వారు ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అదే గలతీ 3:19. అలాగైతే ఏమందుము, ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అతిక్రమములను బట్టి దాని తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారాగా నింపబడి. మధ్యవర్తి అనగా ఎవరు? దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అని నరుడు. అంటే మధ్యవర్తి అనగా ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారే నియమించినట్లుగా ధర్మశాస్త్రం మనం చూస్తూ ఉన్నాం. మరి ధర్మశాస్త్రం ఎవరు కొట్టివేయాలంటే, మరి పాపంలో బలమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి లోబడి జీవించినటువంటి వారు కొట్టివేయాలి అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన స్త్రీ అందుకు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రంలోనైన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రంలోకి లోబడిన వాడాయను. ఇది గలతీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనాల్లో రాయబడిన ప్రియులారా. కనుకనే యేసుక్రీస్తు వారు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనం దత్తపుత్రులం కావాలని,
అంటే దైవ కుమారత్వాన్ని పొందుకోవడం కొరకు, దేవుని కుమారత్వాన్ని, దేవుని కుమారులుగా అవటానికి ఆయన కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్నవారు ఎలా ఉన్నారు? పాపం అనేటువంటి చెరలో బంధించబడి ఉన్నారు. ఆ పాపములో ఉన్నటువంటి విడిపించడానికి మరి ధర్మశాస్త్రం లోబడిన వాడు అనేటువంటి లేఖనము స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాగానే ధర్మశాస్త్రాన్ని మరి ఎందుకు కొట్టివేయలేదు? ఎందుకు కొట్టివేయలేదు? రాగానే కొట్టివేయచ్చు కదా. మరి యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో మరి కొండ మీద ఉన్నప్పుడు కొంతమంది ఆయన చంపాలని ప్రయత్నం చేసినప్పుడు పారిపోతాడు. అదే విధముగా కొన్ని సందర్భాల్లో రాజులు చేయాలనుకున్నప్పుడు అక్కడ నుంచి పారిపోతాడు. తాను చేసినటువంటి సూచక్రియలు, అద్భుతాలు కూడా ప్రసిద్ధి చేయవద్దు అనేటువంటిది ఆయన చాలా సందర్భాల్లో చెప్పినట్టు చూస్తున్నాం. మరి ఎందుకు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఆయన నెరవేర్చాలి. దాని కొరకు ఆయన మరి ఈ విధముగా మరి వచ్చిన వెంటనే కొట్టివేయలేదు అనేటువంటి మనకి అర్థమవుతుంది. కనుకనే మరి చెప్పబడతా ఉంది యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల్లో, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరుని తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవైతివి అని చెప్తున్నాడు. కనుకనే ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడైనాడు. చూడండి, అంటే ఎవరు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని నియమించినట్టు ప్రభు యేసుక్రీస్తు వారు, న్యాయాన్ని చేసేవాడు యేసుక్రీస్తు వారు. మరి ఈ విధంగా ఆయనే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి. ఎప్పుడు అంటే ఉన్నటువంటి మొత్తాన్ని కూడా నెరవేర్చాలి. కనుకనే మరి మరి ధర్మశాస్త్రము మరి ఎవరు కొట్టివేయాలని మనం చెప్పుకున్నామంటే ధర్మశాస్త్రము లోబడి ఉన్నటువంటి వారు కొట్టివేయాలి. అదే విధంగా ధర్మశాస్త్రము నియమించిన వారు కొట్టివేయాలి. ధర్మశాస్త్రం ఎవరు కొట్టివేయాలంటే పాపము లేనివాడుగా జీవించిన వారు కొట్టివేయాలి. ఇది ప్రధానంగా మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ధర్మశాస్త్రం ఎవరు కొట్టివేయాలంటే నియమించినటువంటి వాడు, ధర్మశాస్త్రముకి లోబడి జీవించినటువంటి వారు, ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించి పాపము లేని వారుగా జీవించినటువంటి వారు ఎవరు ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే మరి పాపం లేని వాడుగా ఉన్నాడు. అదే చెప్తున్నా, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి జనులతోటి చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. కనుకనే పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమాయను. పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమైన ఆయన పాపం ఏమీ లేదు. పాపాన్ని తీసివేయటానికి వచ్చిన యేసుక్రీస్తు పాపానికి బలమైనటువంటి ధర్మశాస్త్రం ఎందుకు మరి వెంటనే కొట్టివేయలేదంటే మరి ధర్మశాస్త్రము ఎంతకాలం ఉండాలి, మరి ఎప్పటి వరకు ధర్మశాస్త్రము కొట్టివేయనని చెప్పాడు అనేటువంటిది చూసినట్లయితే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు చెప్తున్నాడు, ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనములను నేను కొట్టివేయవచ్చిన తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు అంటున్నాడు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక చున్నైనను తప్పిపోద నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. మరి ఆ లేఖనంలో చాలా మంది ఇక్కడ పొరపాటు పడి ఉన్నారు. ఏమని అంటే ధర్మశాస్త్రము కొట్టివేయలేదా అనేటువంటిది ఏదైనా మనం అడిగితే వారు చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే ఇంకా కొట్టివేయలేదు, ధర్మశాస్త్రము కొట్టివేయలేదు, ఇంకా అమల్లోనే ఉంది అనేటువంటి వారు చాలా మంది చెప్తున్న సందర్భం. ఎందుకంటే ఈ వచనం చూపిస్తుంటారు, ధర్మశాస్త్రము ప్రవక్తల వచనం కొట్టివేయవచ్చిన మీరు తలంచవద్దు, నెరవేర్చుటగా నేను కొట్టివేయటకు రాలేదు అనేటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటనే మరి చూపిస్తూ ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ధర్మశాస్త్రము అనేటువంటిది ప్రతి ఒక్కరిని అందరినీ పాపంలో బంధించి వేసేసింది. పాపంలో ఉన్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కరు కూడా నీతిమంతుడిగా తీర్చబడతలేదు. మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఇది ధర్మశాస్త్రం గురించి చెప్పబడుతుంది. అయితే ధర్మశాస్త్రము మరి ఎప్పటి వరకు
ఉంటుంది అంటే అంతయు నెరవేరే వరకు అంటున్నాడు. ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు అంటే ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొందైన వస్తుందని తప్పుకోదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఓకే, అయితే మరి ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం ఎప్పటి వరకు ఉంటుంది అంటే ధర్మశాస్త్రము అంతయు నెరవేరే వరకు ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది కదా. అందుకనే ధర్మశాస్త్రమును అనుసరించిన వారే కొట్టివేస్తారు, నియమించిన వారు, నెరవేర్చిన వారు, దానికి లోబడినటువంటి వారు మాత్రమే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కనుక యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి రావటానికి గల ప్రధాన కారణము ఏమిటంటే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు అనేటువంటిది రాయబడతా ఉంది. అంటే ధర్మశాస్త్రం ఎంతటిదో చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని యొక్క ప్రణాళికలో మరి పరిశుద్ధాత్మని గురించి దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు? మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు మోషే ద్వారాగా ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఏ స్థితిలోకి తీసుకెళ్ళింది అంటే చెరలో ఉంచబడినట్లు అందరూ పాపానికి లోనైనారు. అది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనిపించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ స్థితిలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మరి పాపానికి బలమై ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మరి ఏం చేశాడంటే శిలువలో కొట్టివేశాడు. అదే అంటున్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకైన ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. అంటే ధర్మశాస్త్రము కొట్టివేసిన తర్వాత మరి ఏం జరుగుతుందో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక 3:13-14 వచనాల్లో ఆత్మను కూర్చిన వాగ్దానం మన విశ్వాసంలో లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, ఎవరి కోసం శాపమయ్యాడు? మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. అందుకనే ఇందుని గూర్చి మ్రాని మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది పిల్లారా. కనుకనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేటప్పటికి మరి పరిశుద్ధ గ్రంథము లో మనము మొదటి నిబంధన అనేటువంటిది ఒకటే ఉన్నది. మరి మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ గ్రంథంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయంటే 2 నిబంధనలు చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికే ఆ కాలంలో ఒక నిబంధనే, దాన్ని ఏమంటాము మొదటి నిబంధన లేదా ధర్మశాస్త్రము, పాత నిబంధన అనేటువంటిది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన కాలంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధరణ అయిన తర్వాత మన వద్దకు స్థిరమైనటువంటి ప్రవచనం వాక్యం వచ్చినప్పుడు మరి మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని నిబంధనలు ఉన్నవి అంటే 2 నిబంధనలు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ మొదటి నిబంధన గురించి, ధర్మశాస్త్రం గురించి లేఖనం ఏం చెప్పబడతా ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-9 వచనాల్లో ఒకసారి చదువుకుందాం పిల్లారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-9 వచనాలు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే మొదటి నిబంధన ఏమిటి? ధర్మశాస్త్రము. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము. ఆ యొక్క ధర్మశాస్త్రము ఎలాంటిది అంటున్నాడంటే అది లోపమున్నది అంటున్నాడు. అదే ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. లోపము లేనిదైతే
మరి ఏమని చెప్పబడతా ఉంది ఇంకా? అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా చెప్పుతున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. ఏ నిబంధన చేస్తా అంటున్నాడు? క్రొత్త నిబంధన. అంటే మొదటి నిబంధన ఎలాంటిది? లోపము కలిగినటువంటిది. ఇంకేమంటున్నాడంటే ఆ యొక్క మొదటి నిబంధన గురించి ఏం చెప్తున్నాడంటే, అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏది? రెండో నిబంధన, కొత్త నిబంధన చెప్తున్నాడు. ఏమనగా, నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసింది కనుక ప్రభు చెప్తున్నాడు. అంటే మొదటి నిబంధనలో వారు నిలవలేదు. మనం అందుకనే చెప్పుకున్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుమతి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. లేఖనము అందరినీ పాపంలో బంధించి వేసింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపము లేకపోను. మరి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడిందని చెప్పుకున్నాం? మోషే ద్వారాగా అనుగ్రహించబడింది. ఈ పాపనుకున్న బలం దేనిలో ఉందని చెప్పుకున్నాం? ధర్మశాస్త్రంలో ఉంది. ఏది లేకపోతే పాపం లేకపో అని చెప్పుకున్నాము? ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేకపోను అనేది. కనుకనే పిల్లరా, మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి వచ్చిన యేసుక్రీస్తు వారు పాపానికి ఉన్నటువంటి బలమైనటువంటి ధర్మశాస్త్రాన్ని తీసివేయాలంటే ఏమి చేయాలనుకున్నామంటే దాన్ని కొట్టివేయాలి అనుకున్నాం. మరి పాపానికి బలం ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి. ఆ కొట్టివేస్తేనే మరి పాపము నుండి విమోచించబడతారు అనేటువంటిది చెప్పబడుతుంది. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో రాయబడినది. మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక, ఇప్పుడు కూడా మన క్రొత్త నిబంధన సంబంధం చెప్పుకున్నటువంటి వారికి కూడా మరి వారి యొక్క ఈ స్థితిలోనే ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. మరి నేటి కాలంలో ఎంతమంది ఇంకా ధర్మశాస్త్రము అమల్లోనే ఉంది. ధర్మశాస్త్రాలు 2 ఇచ్చారు, ఒకటి కొట్టివేయబడింది, ఒకటి ఉంది అని చాలా మంది భిన్నమైన బోధ చేస్తూ ఉన్నారు. అంటే ఇచ్చిన దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఒకటే. అదే చెప్తున్నారు కదా, మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహపడను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినని. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో. మరి 2 ధర్మశాస్త్రాలు ఇచ్చి ఉంటే మరి చెప్పు ఉండాలి కదా, 2 ధర్మశాస్త్రాలు ఇవ్వబడి ఉన్నవని. మోషే ద్వారా ఇవ్వబడింది ఏమిటంటే ధర్మశాస్త్రమే. యేసుక్రీస్తు ద్వారాగా ఏమి కలిగింది అంటే కృపయు సత్యం క్రీస్తు ద్వారా కలిగింది. మరి ఈ విధముగా మరి మొదటి అది పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టి వేయబడిన వారి తేటపరచబడక ఆ ముసుగే నిల్చున్నది అనేటువంటి చెప్పబడుతూ ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారు మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఆ కొట్టివేయట ద్వారాగానే మనం కృపలోనికి వచ్చి ఉన్నాం అనేటువంటి లేఖనం చెప్తా ఉంది కదా. మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడినవి అనేటువంటి సందర్భాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల్లో రాయబడి ఉంది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మధ్య గోడను పడగొట్టి, మధ్య గోడగా ఉంది ఎవరికి? ఉభయులు అంటున్నాడు. ఎవరు ఈ ఉభయులు అంటే ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులు. ఈ ఉభయులకు మధ్యగా మధ్య గోడగా ఉంది ఏమిటంటే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు వసనంలో కొట్టివేశాడు. అదే చెప్తున్నాడు కదా, అది ద్వేషముగా ఉందట. నీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇట్లు సంధి చేసు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, నూతన పురుషునిగా క్రీస్తు సంఘముగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇంకేం చెప్పబడతా ఉంది అంటే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను.
ఆయన ద్వారాగానే మనం ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒక్క ఆత్మ యందే. ఎవరు ఈ ఒక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే దేవునికి కుమారుడై ఉన్నాడు అనేటువంటిది లేఖనమే చెప్పబడుతూ ఉంది. అందుకనే ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. మనం తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామంటే మనము దేవుని జనాంగం పిలవడం ఇశ్రాయేలు కాదు, మనం ఎవరేమంటే అన్యజనులము. మరి ఇటువంటి వారము క్రీస్తు వద్దకు మనం ఎలా వచ్చామంటే ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేయడం ద్వారాగానే. ఇంకేమంటున్నాడంటే కొలసి రాసిన పత్రిక 2:13-15 మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద శేవరాత్రం తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధం అన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తాను అన్నాడు. ధర్మశాస్త్రము దేవుడు అంటే వ్రాత రూపకమైనటువంటి ఆజ్ఞలను మరి కొట్టివేసినట్లుగా చూస్తా ఉన్నట్టుగా. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడంటే పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. పాపనుకున్న బలాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు అనేటువంటిది ప్రధానంగా ఇప్పటి వరకు మనం చాలా స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం పిల్లరా. అంటే పాపము ఈ లోకానికి ఎలా వచ్చింది అంటే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. అదే రోమాపత్రిక 5:12 చెప్పబడుతూ ఉంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలాగ ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపం చేసిన మరణం అందరికీ సంప్రాప్తమైన. ఏ మరణం ఇది? ఇది శరీర సంబంధమైన మరణం గురించి చెప్పబడతా ఉందా, లేకపోతే ఆత్మ సంబంధమైన మరణం గురించి చెప్పబడతా ఉందంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి చెప్పబడతా ఉంది. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించడం ద్వారా ఏం జరిగింది? ఆత్మ మరి చనిపోయిన స్థితిలోకి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. అదే ఆదాముతో ఏం చెప్తున్నాడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అనేటువంటిది మరి దేవుడు చెప్పగా, మరి తిన్నప్పుడు వారు దేనికి లోనై ఉన్నారు? శరీర సంబంధమైన మరణానికి లోనై ఉన్నారా, ఆత్మ సంబంధమైన మరణానికి లోనై ఉన్నారంటే ఆత్మ సంబంధమైన మరణానికి లోనై ఉన్నారు. అంటే దేవుని తోటి ఎడబాటు, దేవుని నుంచి మరి ఎడబాటు జరిగినట్టు మనం చూస్తూ ఉంటారు. అదే ఆత్మ సంబంధమైన మరణం. దేవునితో సమాధాన స్థితిని కోల్పోవటము. మరి ఈ విధముగా మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నటువంటి పరిస్థితి పిల్లరా. కనుకనే మరి యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉన్నాడు అంటే ఆయన నీతిని జరిగించాడు. దేవుని ఆజ్ఞలను మరి నెరవేర్చాడు, నీతిని జరిగించాడు. అంటే నీతిని జరిగించడం వలన నీతిమంతులుగా తీర్చబడి. నీతి అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలను గైకొనటం, దేవుని ఆజ్ఞలను అనుసరించటం, దేవుని ఆజ్ఞలను మరి తప్పిపోకుండా అనుసరించటమే నీతిని జరిగించటం. మరి యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉన్నాడంటే నీతిని జరిగించాడు. కాబట్టి మరి అనేకులను నీతిమంతులుగా చేయబడుదురు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరి యేసుక్రీస్తు వారు విధేయత చూపించాడు, నీతిని కనపరిచాడు, నీతిని జరిగించాడు. అందువలనే అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అందుకనే ద్వారా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి నీతిని తీసుకొచ్చాడు. అలాగే మనం కూడా నీతిని జరిగించాలి. మరి ఎలా జరిగించాలి నీతిని అంటే ఆయన మరి ఏదైతే మనకు ఆజ్ఞగా ఇవ్వబడి ఉన్నావో, మనకి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని మనము అనుసరించాలి. అది నీతిని జరిగించడం. మరి యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చి పాపాన్ని తీసివేశాడు. పాపానికి ఉన్న బలము మరి ఏమైనా ధర్మశాస్త్రమైనది. పాపానికి ఉన్న బలాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. మరి యేసు ఈ లోకాల్లోకి మరలా నీతిని తీసుకొని వచ్చాడు. నీతిమంతులుగా ఎవరు తీర్చబడతారు అంటే నీతిని జరిగించటం వలన నీతిమంతులుగా తీర్చబడతారు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాక ఆయన యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డాడు. ఆయన మృతులను ఎందుకు లేపబడ్డాడంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డకే. అదే లేఖనం చెప్పబడుతుంది కదా, రోమపత్రిక 4:25 మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం? మరి దేవుని యొక్క ప్రణాళికలో మరి పరిశుద్ధాత్ముడు గురించి ఎందుకు వాగ్దానం చేసి ఉన్నాడు? దేవుడు ఎందుకు వాగ్దానం చేసి ఉన్నాడు పరిశుద్ధాత్మ గురించి? ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేసి ఉన్నాడు? మనం నీతిమంతులుగా తీర్చబడటానికి యేసుక్రీస్తు వారు లేపబడి ఉన్నాడు అనేటువంటి లేఖనం చెప్పబడుతుంది కదా రోమపత్రిక 4:20.
ఆయన మన అపరాధుల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. మరి అంతకుముందు ధర్మశాస్త్రం ఉన్న కాలంలో మరి ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేటువంటిది కూడా లేఖనం చెప్పబడతా ఉంది. మరి క్రీస్తు లేపబడిన తర్వాత, మృతులను లేపబడిన తర్వాత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకనే ఏం చెప్తున్నారు? తీతుకు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల తన ప్రజల కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాను. అంటే తన సొత్తుగా చేసుకోవటం కొరకే యేసుక్రీస్తు వారు తను తానుగా అప్పగించుకున్నాడు. ఎందుకంటే సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించున్నాడు, అంటే పాపం నుండి విమోచించున్నాడు. దుర్నీతి అంటే నీతిని జరిగించకుండా చేసేటువంటి కార్యం నుండి కూడా మనం విమోచించాడు. కనుక మనం నీతిని జరిగించాలి. నీతిని జరిగిస్తే నీతిమంతులుగా తీర్చబడతాము. యేసుక్రీస్తు వారు నీతిని జరిగించాడు, నీతిని లోకానికి తీసుకొచ్చాడు. కనుక మనము పాపం విషయం చనిపోయి నీతి విషయమై జీవించాలి అనేటువంటిది లేఖనం చెప్పబడు. పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. అంటే నీతి అంటే ఏమనుకుంటున్నాం? ఆయన ఆజ్ఞలను అనుసరించటమే దేవుని నీతి. అదే ఇంకో సందర్భంలో పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2:24 రాయబడినది ఏమిటంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అన్నాడు. పాపం విషయమై చనిపోతున్నారు. నేటి కాలంలో చాలా మంది యొక్క సమాజ మందిరాల్లో ఏం చెప్తూ ఉన్నారు అంటే, మానవ శరీరం ఉన్నది, ఇది సహజంగా పాపం చేసేటువంటి స్వభావం ఉన్నది కనుక పాపం చేస్తూ ఉంటాం. మరి గత వారం నుంచి ఈ వారం వరకు కూడా మీరు ఏమైనా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలు ఒప్పుకోండి, ఆ పాపాలు దేవుడు క్షమిస్తాడు. ఈ శరీరానికి బలహీనత ఉన్నది, పాపం చేసే స్వభావం ఉంది, కనుకనే మీ పాపాలు ఒప్పుకోండి అనేటువంటిది నేటి కాలంలో మరి సంఘములో బోధకులుగా ఉన్నటువంటి చెప్పేటువంటి పరిస్థితి. అంటే సంఘంలో నువ్వు ఎందుకు చేర్చబడ్డావు? పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డావు. కనుక ఏం చెప్పబడతా ఉంది అంటే, మనము పాపముల విషయమై చనిపోయాం, నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏ స్వస్థత అంటే దేవునితోటి సమాధాన స్థితిని పొందుకునేటువంటి స్వస్థత, ఆత్మకు స్వస్థత. అంతేగాని శరీరానికి స్వస్థతల గురించి కాదు. ఇది ఆత్మకు స్వస్థత. మనమై ఉన్నటువంటి ఆత్మ దేవునితోటి సమాధాన స్థితిని కోల్పోయింది. ఎందువలన? పాపము మనకు దేవునికి అడ్డుగా ఉన్నవి. ఆ అడ్డుగా ఉన్నటువంటి యొక్క పాపాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో మరి కొట్టివేయట ద్వారాగా, మరి ఆ పాపము నుండి విమోచించబడటానికి యేసుక్రీస్తు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట ద్వారాగా మనం ఏమై ఉన్నామంటే పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించే వారముగా ఉంటున్నాం కదా. కనుక నీతి జరిగిన ప్రతి వాడు కూడా ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము అనేటువంటి లేఖనం చెప్తా ఉంది. నీతిని జరిగించి ప్రతి వాడట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:29 ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. మరి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి నీతిని తీసుకొచ్చాడు. నీతి ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటున్నాము. నీతికి వారసులం కావాలంటే మనం ఏం చేయాలి అంటే, నీతి అంటే ఆజ్ఞలను అనుసరించటమే దేవుని యొక్క నీతి. యేసుక్రీస్తు జరిగించిన నీతి అనగా శరీరధారిగా ఉన్నంత వరకు అనుసరించి లోబడి ధర్మశాస్త్రంలోకి శిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు వారు నీతిని జరిగించాడు అనగా ధర్మశాస్త్రాన్ని గైకొన్నాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత నీతిని జరిగించాలంటే ఏం చేయాలి? ఏ ఆజ్ఞ అనుసరించడం ద్వారా నీతిమంతులు తీర్చబడతారు? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. మరి యేసుక్రీస్తు వారు నీతిని జరిగించాడు. ఆ జరిగించేసి ఆ ధర్మశాస్త్రం కొట్టివేశాడు. ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ కాలంలో ప్రజలు కానీ భవిష్యత్తులో రాబోతున్న జనము కానీ మరి దేనిని అనుసరించాలి? వారు ఏ నీతిని జరిగించాలి అంటే, ఏ నీతి జరిగించడం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడతారు? మరి నీతిని జరిగించాలంటే ఇప్పుడు మనము ఏ చట్టము లేదా ఏ ఆజ్ఞను అనుసరించాలి? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఆ కొట్టివేయబడిన తర్వాత మనము మరి నీతిని జరిగించాలి కదా. ఆ జరిగిస్తేనే నీతిమంతులుగా తీర్చబడతాము కదా. ఆ నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం ఏ చట్టము అనుసరించాలి? ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత నీతికి వారసులు కావాలంటే మనం ఏమి చేయాలి అంటే, వినాలి, విశ్వసించాలి,
మారు మనసు పొందాలి, హృదయంలో పశ్చాత్తాపడాలి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అప్పుడేం జరుగుతుందంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానానికి, అనగా ఆత్మను గూర్చిన వాగ్దానానికి మనం వారసులం అవుతాము. అదే విధంగా మనం అనుసరించే చట్టము అంటే ఉంటేనే కానీ నీతిని జరిగించే వారం అవుతాము. చట్టము మరి మనం అనుసరించవలసిన చట్టము మరి ఎలాగా, ఏ చట్టం మనం అనుసరించాలి, మరి ఏమి వినాలి, ఎవరు చెబితే మనం వినాలి. మరి ఆజ్ఞ అనుసరించిన వారు నిత్య జీవాన్ని పొందుతూ ఉంటారు. మరి అప్పుడున్న ప్రజలు అనుసరించడానికి, మరి భవిష్యత్తులో ఉన్న ప్రజలు అనుసరించడానికి కావలసిన చట్టము ఏది, ఆ చట్టం ఎలా వస్తుంది అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి కృపావరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ ద్వారాగా చట్టం వస్తుంది. ఆ చట్టమును అనుసరించినటువంటి వారు, గైకొనిన వారు, లోబడినటువంటి వారు నీతిని జరిగిస్తారు. నీతి ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆ నీతి ద్వారా నీతిమంతులుగా చేర్చబడతారు. మరి ఆత్మ, పరిశుద్ధాత్మ వరము అంటే ఆత్మను గురించి వాగ్దానము 2 రకాలని చెప్పుకున్నాం. మొదటి ఆత్మను బ్రతికింపజేసేటువంటి ఆత్మవరము, రెండవది కృపావరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ. మరి ఆత్మ వరము కొరకు కృపావరము కొరకు ఆత్మవరము అంటే ఆత్మవరాన్ని పొందుకోవటం కొరకే కృపావరము అనేటువంటిది మనకి లేఖనాల ద్వారా అర్థమవుతాం పిల్లారా. అందుకనే మనమై ఉన్నటువంటి ఆత్మ దేవునితోటి సమాధానాన్ని కోల్పోయినప్పుడు, మరి ఆత్మల గురించి వాగ్దానము దేవుడు అబ్రహామునకు ఇచ్చినప్పుడు, మరి కృపావరములను అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు రావాలి. అందుకనే ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు, నేను తండ్రి వద్దకు వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనకరము, నా నామమున పంప పరిశుద్ధాత్ముడు వస్తాడు, మిమ్మల్ని సర్వశక్తిని నడిపిస్తాడు, నా మాటలు చెబుతాడు, నావన్నీ కూడా అతనివి అనేటువంటిది యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఉన్నాడు. కనుకనే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకోవటం, ఆ పరిశుద్ధాత్మను ద్వారాగా ప్రేరేపించబడి వారు మాట్లాడినటువంటి మాటల ద్వారాగా, మరి పేతురు గారు చెప్తున్నారు కదా, అపోస్తలుల 2వ అధ్యాయము 38-39 వచనాల్లో, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లకును మరి దూరసరి మీ అందరికి కూడా చెందుతుంది అనేటువంటిది పేతురు గారు చెప్తున్నారు ప్రియరా. కనుకనే ఈ పేతురు గారు చెప్పినటువంటి యొక్క మాటలు ఎవరి మాటలు అంటే పరిశుద్ధాత్మని యొక్క మాటలు. అంటే పరిశుద్ధాత్ముడి ద్వారాగానే మనము ఆత్మను బ్రతికింపజేసుకుంటున్నాం. ఆత్మ వరము కొరకే కృపావరము అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు పంపించినట్లు మనం చూస్తా ఉన్నాం కదా. కనుకనే మరి పరిశుద్ధాత్ముడు గురించి దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడంటే క్రీస్తు సంఘము అనుసరించవలసిన చట్టాన్ని మరి గైకొనట కొరకే, చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని చేయడం. అందుకనే మొదటి శతాబ్ద కాలంలో వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విడిచెట్టును ఎడతెక్క కూడుకుంటూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేటువంటిది చెప్పబడతా ఉంది. మనము కూడా నేటి కాలంలో మరి దేనిని అనుసరించాలి? మరి దేవుడు పరిశుద్ధాత్మను గురించి మరి వాగ్దానం చేశాడు. ఆ పరిశుద్ధాత్మను ద్వారాగా ఏ ఏ సంగతులు మనం తెలియపరచబడినవో అవన్నీ కూడా మనం అనుసరించాలి, గైకొనాలి. కనుక రాబోయేటువంటి మరి క్లాసులలో ఇంకా మరిన్ని విషయాలు మరి పరిశుద్ధాత్ముడు గురించి మరి ఇంకా చాలా విషయాలు ఉన్నవి. మరి ఎప్పుడు ఎవరి ద్వారాగా పరిశుద్ధాత్మ గురించి ప్రవచింపజేస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏమి చేస్తాడు, ఆ పరిశుద్ధాత్ముడు మరి ఎప్పటి వరకు ఈ లోకంలో ఉంటాడు, మరి ఇవన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే ప్రధాన అంశంలో మరి అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి చెప్పబడినటువంటి మాటలు విరుచున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరుకట్టి ఫలింపచేయను గాక. దేవుడి మా యొక్క మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు.